అలాగ దీవించబడేటటువంటి ఆ సమయం మనకు వచ్చినప్పుడు, అలా ఆశీర్వదించబడేటటువంటి ఆ తరుణం మనకు లభించినప్పుడు, అప్పుడు కానీ ఈ శ్రమల యొక్క విలువ ఎంతో మనకి తెలియదు. ఇప్పుడు మనకి శ్రమల విలువ తెలుస్తుందా? శ్రమల విలువ తెలియట్లా. శ్రమల యొక్క ఒత్తిడి ఎక్కువైపోయింది మనకి. అయ్యో బాబోయ్, ఎలాగా ఇందులోంచి బయటపడ్డాం, ఎలాగా ఈ బాధలోంచి బయటపడ్డాం. ఇది ఈ రోజున నీకు చాలా కఠినమైనటువంటి కష్టమైనటువంటి ప్రాసెస్గా ఉండొచ్చు, కానీ ఇది నీకు తీసుకొచ్చేటటువంటి దీవెన ఎంత విశాలవంతమైనదో, ఎంత కాలం ఉండబోతుందో, ఎన్ని సంవత్సరాలు మహిమయుతంగా ఉండబోతున్నాయో, ఎంతమందికి నువ్వు దీవెనకరంగా ఉండబోతున్నావో అప్పుడు కానీ నీకు తెలియదు. హల్లెలూయా. అందుకని ఇదంతా ఎవరి కోసం అంటే మన మేలు కోసమే తప్ప, మన మంచి కోసమే తప్ప మరొకటి కానే కాదు. ఈరోజు దావీదు గారికి ఆ శ్రమం లేకపోతే మనం ఆదరించబడడానికి అవకాశం ఉందా? యోబు గారికి ఆ శోధన లేకపోతే ఈరోజు మనం ధైర్యం పొందడానికి ఆస్కారం ఉందా? ఈరోజు పౌలు గారికి ఆ బాధలు లేకపోతే మనకు నిరీక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళందరూ నడిచిన అనుభవాల్ని చూసి, చదివి, ధ్యానించి మనం ఏం పొందుకుంటున్నాం? బలాన్ని పొందుకుంటున్నాం. మరి రేపటి తరాలకి మనం ఏమవ్వాలి చెప్పండి? మనం ఏమవ్వాలి? మార్గదర్శకం కావాలి. హల్లెలూయా.